హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్, ఎస్ఆర్కే బైక్ సర్వీస్. ఫ్రెండ్స్, మనకి ఒక్కోసారి సెల్ఫ్ ఇక్కడ పనిచేయదు. బ్యాటరీ మంచిగా ఉంది, ఇది చూడండి, బ్యాటరీ బాగుంది, కొత్త బ్యాటరీ ఇది. కానీ మనకి సెల్ఫ్ పనిచేయట్లేదు అనమాట. చూడండి, కంప్లైంట్. బ్యాటరీ అయితే బాగుంది ఫ్రెండ్స్, కిక్ కొడితే మాత్రం స్టార్ట్ అవుతుంది. ఓకే, స్విచ్చెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. దీన్ని డైరెక్ట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్ చేసాం కదా, అయినా వర్క్ చేయట్లేదు. సీట్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సీట్ ఓపెన్ చేసి ఇక్కడ మన బ్యాటరీ దగ్గర ఒక స్టార్టింగ్ కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ని డైరెక్ట్ చేసి చూద్దాం అవుతుందా లేదా అనేది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది స్టార్టింగ్ కాయిల్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ కాయిల్ని మనం చెక్ చేద్దాం డైరెక్ట్ చేసి. కంప్లైంట్ ఎక్కడ ఉందో మనం ఇప్పుడు కనిపెట్టాలి. ఫస్ట్ మనం ఫ్యూజులు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యూజులు ఉంటాయి కదా, ఫ్యూజ్ చెక్ చేద్దాం. ఫ్యూజు ఎలా చెక్ చేయాలంటే ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ మిడిల్లో ఒక వైర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇక్కడ మిడిల్లో వైర్ కనిపిస్తుంది కదా, ఈ వైర్ అనేది కంటిన్యూటీ ఉండాలి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు. ఇది ఇలా కంటిన్యూటీ లేకుండా ఎక్కడ బ్రేక్ అయినట్టు ఉందనుకోండి, ఈ ఫ్యూజ్ పోయినట్టు. ప్లస్ దీని కెపాసిటీ ఎంత అంటే 10. ఇది కూడా చూడండి, ఈ ఫ్యూజ్ కూడా బాగుంది. ఓకే, సో ఫ్యూజ్లో ప్రాబ్లం లేదు. మరి స్టార్ట్ ఎందుకు కావట్లేదు? ఇక్కడ కూడా ఫ్యూజ్ ఒకటి ఉంటుంది, ఇది కూడా చెక్ చేద్దాం. ఈ ఫ్యూజ్ కూడా బాగుంది. ఫస్ట్ అయితే ఒక వైర్ తీసుకుందాం ఫ్రెండ్స్. వైర్ తీసుకొని మనం డైరెక్ట్ చేసి చూద్దాం. ఓకే, డైరెక్ట్ చేసి సెల్ఫ్ మోటార్ వర్క్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకేనా, ఎందుకంటే ముందు మనం అన్ని విధాలు చెక్ చేసుకుంటేనే మనకి కంప్లైంట్ ఏంటన్నది మనం పట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్. చూద్దాం. నేనైతే కొత్తగా నేర్చుకుంటున్నా, నా సెల్ఫ్గానే నేర్చుకుంటున్నా, నా బండి మీద ఇది ట్రైల్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా తీసుకోండి ఒక వైర్. అయితే వైర్ని మనం డైరెక్ట్ చేసి చూద్దాం. ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వచ్చినా నా బండే కాబట్టి ఇక తప్పదు. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం సెల్ఫ్ మోటార్ అనేది చెక్ చేద్దాం, సెల్ఫ్ మోటార్ వర్క్ చేస్తుందా లేదా అనేది. ఈ వైర్ ఉంది కదా, ఈ ఫ్రంట్ కనిపిస్తుందా మీకు? రెడ్ ఎల్లో వైర్. దీంట్లో ఇది పెడదాం, గట్టి లోపల పెట్టేసేద్దాం. ఓకే, పెట్టేసి యువతల ఈ బ్యాటరీ నుంచి మనకు ప్లస్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ ప్లస్ నుంచి వచ్చిన వైర్కి ఒకసారి కొట్టి చూద్దాం సెల్ఫ్ మోటార్ వర్క్ చేస్తుందా లేదా అనేది తెలిసిపోద్ది. స్పార్క్ వస్తున్నాయి. చూసారు ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది. అంటే మనకి సెల్ఫ్ మోటార్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. సెల్ఫ్ మోటార్ ఉంది చూసారా, సెల్ఫ్ మోటార్ మంచిగా వర్క్ చేస్తుంది. సెల్ఫ్ మోటార్లో ప్రాబ్లం లేదు. ఇక్కడే ఏదో కంప్లైంట్ ఉంది. ఓకేనా, మనకి ఏం కంప్లైంట్ ఉంది అనేది చెక్ చేద్దాం. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇంకా వేరే మనం ఈ స్విచ్ కూడా చెక్ చేయాలి. ఈ స్విచ్ ఉంది కదా, స్విచ్ పని చేస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. లోపల ఏమైనా వైరింగ్ ఏమైనా కట్ అయిపోయిందా అనేది అది కూడా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు సెల్ఫ్ మోటార్ అయితే పర్ఫెక్ట్గా ఉందని మనకు అర్థమైపోయింది. సెల్ఫ్ మోటార్లో ఏం కంప్లైంట్ లేదు, కార్బన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేసేద్దాం. మన కంప్లైంట్ ఏంటో తెలియదు, బట్ ఇదైతే పెట్టేసేద్దాం. ఇది మెయిన్ సప్లై వైర్లు కదా ఫ్రెండ్స్, దీనికి ఏం టచ్ అవ్వకూడదు అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ ఎక్కడెక్కడ ఫిట్ చేసేసుకోవాలి. సో బండి అయితే స్టార్ట్ అయింది కదా, ఇది ఆఫ్ చేసి ఇక్కడ స్విచ్లోకి సప్లై వస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇవి 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూలు తీసేయాలి. ఈ జాగ్రత్త పక్క పెట్టుకున్నాం. ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు అప్పుడు కంప్లైంట్ 1 by 1 ఏంటి అన్నది తెలిసిద్ది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ స్విచ్ ఓపెన్ చేద్దాం. కనిపిస్తుందా? ఇక్కడ చిన్న స్క్రూ ఉంది కదా, స్క్రూ ఓపెన్ చేద్దాం.
చూసారా ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేది సపరేట్ ఇది స్విచ్. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్ని మనం ఒకసారి డైరెక్ట్ చేసి చూద్దాం అవుతుందా లేదా. ఇప్పుడు ఈ స్విచ్ని మనం డైరెక్ట్ చేసి చూద్దాం, స్విచ్లో కంప్లైంట్ ఉందా లేదా. అది ప్రాబ్లం అయితే మనకు దొరికింది ఫ్రెండ్స్. మనకి ఈ స్విచ్ పోయింది. ఓకేనా, సో మనం దీన్ని ఏమైనా రిపేర్ చేయడానికి వస్తుందా, కొత్త స్విచ్ కొనుక్కురావాలా అనేది చూద్దాం. సరేనా, ఇది ఏమైనా రిపేర్ చేయడానికి వస్తే ఓకే, సప్లై అయితే రెండింటికి వస్తుంది. ఈ బటన్లో కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూస్తాం. ఇది ఏమైనా ఓపెన్ అయిద్దా, ఓపెన్ అవుదా, సరే చూద్దాం. ఇది ఎలాగో ఖరాబ్ అయిపోయిందే కదా ప్రాక్టికల్. అబ్బో చూసారు ఫ్రెండ్స్, లోపల ఎలా ఉందో, ఫుల్ రస్ట్. ఇంత కార్బన్ ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా కాంటాక్ట్ ఎట్లయితే ఫ్రెండ్స్ చూడండి, చూసారు కదా ఎట్లా ఉందో. ఇది మనం ఈ బటన్ ఏంటంటే రెండింటిని కలిపేసిద్ది. ఎందుకండి ఫేస్ న్యూట్రల్ ఈ రెండు స్విచ్చెస్ వైర్లని కలిపిద్ది అనమాట. ఇది మొత్తం కార్బన్ ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా సప్లై ఎలా వెళ్ళిద్ది. సో దీన్ని మనం నీట్గా క్లీన్ చేసేసి ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ అప్పుడు స్టార్ట్ అయిపోయింది అనుకోండి, హ్యాపీ, ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు. ఒకవేళ అవ్వలేదు, ఖచ్చితంగా స్విచ్ చేయాలి అంటే అప్పుడు కొత్త స్విచ్ చేద్దాం. ఓకేనా, ఈ రెండింటిని క్లీన్ చేద్దాం. WD-40 తీసుకోండి, పెట్టండి. కొంచెం అప్లై చేద్దాం, దీన్ని కూడా కొంచెం కొడదాం. మ్యాక్సిమం మనం కస్టమర్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకుండా చూడటానికే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండకపోతాయి. ప్లస్ అన్నెసరీగా మనం వాళ్ళతో ఖర్చు పెట్టేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా, స్ప్రింగ్ ఊడిపోయింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, బట్ మనం కొంచెం చూసుకోవాలి. ఏం కాలేదు, కింద కూడా ఉంది, కింద కూడా కొంచెం క్లీన్ చేద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు ఫ్రెండ్స్, కానీ చూడండి, మంచిగా చేసుకోవచ్చు, సింపుల్గా మీరే చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా మెకానిక్ అవ్వాలి, బైక్ మెకానిక్ అనుకున్న వాళ్ళు కూడా సెల్ఫ్గా చూసి నేర్చేసుకోవచ్చు. కస్టమర్స్ అయినా ఆల్మోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా నీట్గా వచ్చింది కదా. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ బ్రాండెడ్ వెహికల్స్ కదా, హీరో హోండా కానీ అన్నీ కూడా మ్యాక్సిమం రిపేర్ చేయడానికే ఉంటాయి ఫ్రెండ్స్. మనం కొంచెం ఓపిక ఉండాలి, టైం ఇవ్వాలి. కస్టమర్ కూడా కొంచెం టైం ఇచ్చి ఓపికతో ఉంటే నో ప్రాబ్లం. ప్లస్ కస్టమర్స్ కూడా కొంతమంది వెంటనే కావాలి అది ఇది అని అంటారు కదా, అలాంటప్పుడు మనం ఈ చేయాలి పీస్ఫుల్గా అంటే చేయలేము ఫ్రెండ్స్. ఇవి అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఇమీడియట్గా కొత్త స్విచ్ తీసుకొచ్చేసి ఫిట్ చేసేస్తారు. చూద్దాం, అన్ని విధాల మ్యాక్సిమం కస్టమర్కి ఎక్కువ ఖర్చు కాకుండా చూడొచ్చు. పైన కార్బన్ ఏం లేకుండా కొంచెం ఇట్లా క్లీన్ చేసుకుందాం. లోపల ఉన్నది కూడా కొంచెం క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మనకి స్విచ్, మెయిన్ స్విచ్ కదా, ఇది కూడా కొంచెం పైపైన క్లీన్ చేసుకుందాం. ఒక్కొక్కటి ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనం ముందు తీసుకుందాం, తీసుకొని దీంట్లో స్ప్రింగ్ ఈ రెండు చూసుకోవాలి. ఈ రెండు చూసుకొని స్లోగా దీన్ని కూర్చోబెడదాం. అక్కడ స్లాట్లో కూర్చోవాలి. ఇది జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది స్ప్రింగ్ ఎగిరిపోయిందంటే దొరకదు, మళ్ళీ దీనికోసం టైం వేస్ట్ అయిపోద్ది. మనం ఏం లేదు, ఇక్కడ ఈ స్లాట్స్లో దీన్ని ఎట్లా కూర్చోబెట్టి నొక్కేయటమే. రైట్, కూర్చుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దామా, డైరెక్ట్ దీనికి పెట్టే కంటే ఒకసారి స్విచ్ని ఇట్లే డైరెక్ట్ చెక్ చేద్దాం.
కదా, కీ ఆన్ చేసుకున్నా. సో సెల్ఫ్ కూడా చూద్దాం పని చేస్తుందా లేదా. చేయట్లేదు. ఏమైంటుంది కంప్లైంట్? ఇది ఎలాగో రావట్లేదు కాబట్టి దీన్ని కొంచెం మనం ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. కొంచెం పైకి లాగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం బయట కన్నా చూడండి. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సూపర్. అంటే ఇది లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇది ఉంది కదా కాంటాక్ట్ అయ్యేది, ఈ లెన్స్ లోపలికి వెళ్ళిపోయింది. దానివల్ల మనకి స్ప్రింగ్ యాక్షన్ లేదు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ యాక్షన్ లేదు, దానివల్ల మనకి స్టార్ట్ అవ్వట్లేదు. సో దీంట్లోనే కంప్లైంట్ ఉంది. దీని ఏం చేద్దాం? ఈ ఎక్సెస్ అతుక్కుపోతుంది చూసారా, దీన్ని తీసేస్తే సరిపోద్ది, అంతే సింపుల్. చూసారు ఫ్రెండ్స్, ఈ చిన్న దానివల్ల మనకి ఇప్పుడు సెల్ఫ్ అనేది అవ్వట్లేదు. జస్ట్ ఇక్కడ జామ్ అయిపోయి స్ప్రింగ్ టెన్షన్ లేకుండా చేసింది. చూడండి, దీన్ని మనం ఎక్సెస్ మెటీరియల్ తీసేస్తే మేబీ పని చేయొచ్చు. ఓకేనా? చూడండి, దీంట్లో కూడా ఒక స్ప్రింగ్ ఉంది కదా, చూస్తున్నారా? దీంట్లో ఒక స్ప్రింగ్ ఉంది, ఆ స్ప్రింగే వర్క్ చేయట్లా. అది మనకి స్టార్ట్ చేశాక మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అది దాంట్లో ఏదో కంప్లైంట్ ఉంది. చూడండి, ఇప్పుడు ఈ ఐటమ్స్ దీనికి వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఇదంతా ఏంటంటే కొంచెం ఓపిక, టైం ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఇమీడియట్గా అయిపోవాలి అంటే దీంతో కొద్దిగా కష్టం ఉంటుంది. అందుకే ఇవన్నీ రిస్క్ ఎవరు చేయలేక గబుక్కున స్విచ్ చేసేస్తుంటాం. మనకు కొత్త స్విచ్ తీసుకొచ్చి చేసేస్తాం. కస్టమర్కి కూడా ఎంతసేపు వెయిట్ చేయరు. కొంతమంది బండి ఇచ్చి వెళ్ళిపోతే నో ప్రాబ్లం, మనకి జనరల్ సర్వీస్కి ఇచ్చినప్పుడు అయితే చేయొచ్చు. కొంచెం స్ప్రింగ్ని కొంచెం టెన్షన్ పెడదాం, పెంచుదాం టెన్షన్. ఓకే, సరిపోద్ది. దీన్ని ఇందులో కూర్చోబెట్టి కొంచెం గ్రీజ్ అప్లై చేద్దాం ఫ్రెండ్స్ దీనికి. కొద్దిగా లిటిల్ బిట్ కొంచెం గ్రీజ్ పెట్టుకుంటే, ఎందుకంటే మళ్ళీ ఇవి మనం పద్దా తీసేది కాదు కదా ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని కొంచెం అట్లా చేసుకుంటే కొంచెం టైట్ ఏమైనా ఉన్నా వదిలేసిద్ది అన్నమాట. ఇలాంటివన్నీ చేస్తుంటేనే కదా ఫ్రెండ్స్ మనకు కూడా వస్తుంటాయి. ఇప్పుడు నాకు తెలిసి పర్ఫెక్ట్గా పని చేయొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. దీనికి కూడా కొంచెం అడుగున కొంచెం గ్రీజ్ చేద్దాం ఫ్రెండ్స్, ఎక్కువ కాదు, లిటిల్ బిట్. దీనికి వేద్దాం, ఇదే కదా అక్కడ తిరిగేది అటు ఇటు. రైట్, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసేసి ఓకే, కరెక్ట్ కూర్చుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఎట్లా పని చేసిద్ది ఏంటి అనేది. ఓకే, చూద్దాం స్టార్ట్ అయిద్దా లేదా. కూర్చోబెట్టేసాం. రైట్, ఓకే రైట్, మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు అవ్వాలి మరి. అరే అవ్వట్లేదు.
ఓ సారీ ఫ్రెండ్స్, నేను మిస్టేక్ కూర్చోబెట్టా. ఇక్కడ ఈ పిన్ ఉందా, ఇదిగండి, ఇట్లా చిన్న పిన్ ఉంది కదా, ఈ పిన్ను ఇదిగోండి ఇక్కడ ఈ చిన్న స్లాట్ ఉంది కదా, ఈ స్లాట్ కూర్చోబెట్టాలి. దీనికి డైరెక్షన్ ఇచ్చిండు, నేను చూసుకోలేదు ఫ్రెండ్స్, సారీ. అంటే ఇట్లా పెట్టాలి, ఓకే. ఈ పిన్ ఇందులో కూర్చోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టి అది టక్కన సౌండ్ వచ్చింది ఇప్పుడు. ఓకే, కరెక్ట్ కూర్చుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు, ఓకేనా. ఈ వీడియో మంచిగా నేర్చుకుందాం చిన్నగా అని చెప్పేసి చూసే వాళ్ళకైతే బాగా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం సెల్ఫ్ కూడా చూద్దాం, సెల్ఫ్ స్టార్ట్ అవుతుందా లేదో తెలిసిపోద్ది. ఇప్పుడు కొత్తవి తీసుకొచ్చి చేస్తే ఏముంటుంది ఫ్రెండ్స్, అది రీప్లేస్మెంట్ అయితే కానీ రిపేర్ అవ్వదు కదా. ఇది మనం రిపేర్ చేస్తున్నాం అనమాట. చూద్దాం ఇప్పుడు అయిద్దా లేదా అనేది. చెక్, సూపర్. చూసారా ఫ్రెండ్స్, మంచిగా బండి అయితే సెల్ఫ్ అయిపోయింది. ఇది ఈ విధంగా మనం రిపేర్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫటాఫట్ దీనికి ఇట్లా పెట్టేసేసి ఒకసారి చెక్ చేద్దామా. చూడండి, ఒకసారి కూడా చూపిస్తా. ఓకే, మంచి పని చేస్తుంది ఫ్రెండ్స్. ఇది దీన్ని డైరెక్ట్ మనం పెట్టేసేద్దాం, ఓకేనా. రీప్లేస్మెంట్ అనేది ఇక 100% పనికి రాదు అని అనుకుంటే అప్పుడు మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అది నేను అట్లా ఫాలో అవుతాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం కస్టమర్కి మనం డబ్బులు సేవ్ చేయడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను నేర్చుకోకముందు నేను అదే అనుకున్నాను. కొంతమంది అలా చేసేవాళ్ళు మెకానిక్స్, కానీ కొంతమంది అట్లా చేసేవాళ్ళు కాదు. నాకు అప్పుడు అనిపించేది అనమాట, అరే డబ్బులు లేవు కదా ఇప్పుడు ఎట్లా అని. సో అలాంటప్పుడు మనకి కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ఇట్లా చేస్తే, ఓకే. ఇంకా మనకి చాలామందికి చెప్తారు, మనకి మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా కస్టమర్స్ పెరుగుతారనమాట, ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనం ఎలాగ ఓపెన్ చేసాం కదా, కొంచెం యాక్సిలరేటర్కి కొద్దిగా లూబ్రికేట్ చేసుకుందాం. అదే కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రీ చేసుకుందాం, ఎలాగో ఓపెన్ చేసాం కదా. కొంచెం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, దీన్ని ఫిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా తీయచ్చు చూడండి. అంటే ఎట్లాగో ఓపెన్ చేసాం కదా అని నేను చెప్తున్నా, అట్లేదు. స్లోగా విరిగిపోతుంటాయి, కానీ తప్పదు ఫ్రెండ్స్, ఏం చేస్తాం, ఇలాంటి ఎన్నో ఫేస్ చేయాలి వీడియో చేసేటప్పుడు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అనమాట ఇవన్నీ, ఓకే. మనకి ఇప్పుడు వర్క్ అవ్వాలి. సో వర్క్ అవ్వాలి అంటే చూడండి, ఇదంతా డ్రై అయిపోయింది కదా, చూసారు కదా, ఇది కూడా డ్రై అయిపోయింది. దీంట్లో కొంచెం మనం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, మంచి స్మూత్ ఉంటుంది. ఏం లేదు, ఎలాగో ఓపెన్ చేసాం కదా ఫ్రెండ్స్, అందుకనే నేను చెప్తున్నాను అనమాట. మీరైనా ఏదైనా వెహికల్ చేసినప్పుడు కస్టమర్ వెహికల్కి ఇట్లా వేస్తే ఇంకా స్మూత్ వస్తుంది, కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు అనమాట. వేసి కొంచెం దీంట్లో కూడా ఒక అంత వేసి చూడండి ఇంత స్మూత్ అయిపోయిందా. ఇక్కడ కూడా కొంచెం గ్రీస్ పెట్టుకోవచ్చు.
ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, మనం కొంచెం లూబ్రికేషన్ మంచిగా చేసుకుంటే లైఫ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటాయి అన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ విధంగా మీరు ఏ బండి అయినా కానీ సెల్ఫ్ ఉన్న వెహికల్స్కి ఇట్లా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాసెస్ అయితే ఇది నేను చెప్పే కదా. ఫస్ట్ మనం ఇక్కడ ఆయిల్ బ్యాటరీ దగ్గర చెక్ చేసుకున్నాం, తర్వాత ఇక్కడ స్విచ్ చెక్ చేసాం, ఇక్కడ డైరెక్ట్ చేసాం ఒకటి, ఇక్కడ ఒకసారి డైరెక్ట్ చేసాం. ఇప్పుడు అన్ని వైరింగ్ అన్ని చెక్ చేసుకున్నాం కాబట్టి సెల్ఫ్ మోటార్ చెకింగ్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మనకు బండి పర్ఫెక్ట్గా అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్ ఇంత పని ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. మీరైతే ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మంచిగా చేసుకొని తక్కువ ఖర్చులో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకుంటున్నారనుకోండి, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇట్లా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు చేసుకోవచ్చు తక్కువ ఖర్చులో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.